డాక్టర్ గారు, ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే కదా. ఈ సందర్భంగా గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏమైనా పోటీలు నిర్వహిస్తున్నారా? ప్రిమేల గోరా సైన్స్ సెంటర్ అనేక దశాబ్దాలుగా సమాజంలో సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడం కోసం చాలా యాక్టివిటీ చేస్తూ వస్తుంది. ఇక్కడ సైన్స్ సంబంధించిన మ్యూజియం ఉంది, సైన్స్ గురించి. అలాగే ఇటీవల కాలంలో మనం గోరా టెక్ హబ్ పెట్టాము. అలాగే గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాము. అలాగే ఎన్నో రకాలుగా సైన్స్ గురించి అండర్స్టాండింగ్ కోసం ఎక్కడ లేనంత నాలెడ్జ్ని ఇక్కడ స్పేస్ సైన్స్ గురించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, రాకెట్ టెక్నాలజీ గురించి, ఇది ఏదైనా కాదు, ఇది లేటెస్ట్ సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ అంతా ఇవ్వడానికి యూత్ కోసం. అలాగే జనాలు కూడా వచ్చి యూత్ కూడా వచ్చి బాగా చూస్తున్నారు. ఇక హ్యూమనాయిడ్ రోబో ఇస్ గైడ్ ఇన్ దిస్ సైన్స్. అంత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎగ్జిబిషన్స్ పెట్టి జనాలు సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి కృషి చేస్తూ వస్తున్నాం. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, మా జాతీయ సైన్స్ దినోత్సవం. ఈ సైన్స్ దినోత్సవం అనేది పురస్కరించుకుని మనం ఇక్కడ గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో మనం యూత్కి, కాలేజీ విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థులకి సైన్స్ మీద మనం ఒక ఎస్సే కాంపిటీషన్ పెడుతున్నాం. వాళ్ళందరికీ పేజీలు ఇస్తాం. రంగాను చాలా అన్ని హై స్కూల్, కాలేజీ విద్యార్థులు అందరికీ కూడా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశాను. దీంట్లో ఈ సైన్స్ దీంట్లో ఏంటి మాట ఇచ్చిన థీమ్ ఇచ్చారంటే, థీమ్ సైన్స్ డే, ఈ నేషనల్ సైన్స్ డే 2026 థీమ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఈ టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. భవిష్యత్తు అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ చక్కగా. ఇది ఎందుకు ఫిబ్రవరి 28 పెట్టారంటే, 1928లో మన భారతీయ శాస్త్రజ్ఞ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ ఎఫెక్ట్ని ఆయన అనౌన్స్ చేశారు. ఎప్పుడు? 1928 ఫిబ్రవరి 8, 1928 ఫిబ్రవరి 28న చేసి దీన్ని పురస్కరించి సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన దానికి ఆయన 1930లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన భారతీయ శాస్త్రజ్ఞుడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సివి రామన్కి. అంచేత నోబెల్ ప్రైజ్ వచ్చిన దాన్ని పురస్కరించుకుని, ఆ డేని పురస్కరించుకుని ఆయనకి నోబెల్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు కనుక ఆయన అనౌన్స్ చేశారు ఫిబ్రవరి 28న. అంచేత ఆయన మనం నేషనల్ సైన్స్ డే చేస్తున్నాం. మనం ఎందుకు సైన్స్ డే చేయడం అనేది, ముఖ్యంగా సైన్స్ డే ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేస్తున్నాం అసలు అనేది, ఇన్స్పైరింగ్ న్యూ జనరేషన్. యూత్ని సైన్స్ విషయంలో వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని వాళ్ళు సైన్స్ కొత్త ఆవిష్కరణ చేయడం కోసం సివి రామన్ అప్పుడున్న కొద్దిపాటి అవకాశాలతో నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేంత గొప్ప ప్రయోగాలు చేశారు. భారతదేశంలో ఏముంది పెద్ద ఆ రోజులు అస్సలేం లేదు. ఇప్పుడు అంతకంతగానే ఉంది, అప్పుడు అస్సలు లేదు. అలాంటి టైంలో కూడా ఆయన తన మేధోశక్తిని ఉపయోగించి నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేంత లెవెల్లో ఆయన అంచేత యువతని మనకి భారతదేశంలో నూతన ఆవిష్కరణలకి మనం ఒకటి చెబుతున్నాను, భారతీయుల యొక్క మేధస్సు ఏమాత్రం తక్కువ కాదు. మన వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి మన ప్రతిభ చూపిస్తున్నారు. అంచేత మన వాళ్ళకి కూడా మనం చేయాలి. అందరూ విదేశాలు పోలేరు, చేయాలి. ఇన్స్పైరింగ్ న్యూ జనరేషన్స్. ఇంకోటి ఏంటి, స్ట్రెంగ్థెనింగ్ సైంటిఫిక్ టెంపర్. ఎందుకే ఇది సైన్స్ డే అని అంటే, స్ట్రెంగ్థెనింగ్ సైంటిఫిక్ టెంపర్. ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్ర దృక్పథం పెంపొందించాలి. థింక్ లాజికల్లీ. ప్రతి ఒక్కరు కూడా లాజికల్ థింక్, తర్కబద్ధంగా, ఎందుకు, ఏమిటి, ఎలా, అలాగే సైంటిఫిక్ థింక్, లాజికల్గా థింకింగ్ ఆలోచించడం యూత్లో తీసుకురావాలి. వెరిఫైబుల్ ఫ్యాక్ట్, ఏదైనా సరే ఒక విషయం చెప్తే అది నిజమా కాదా అని పరిశీలించాలి, పరీక్షించాలి, నిగ్గు తేల్చాలి.
దట్ ఈజ్ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. వెరిఫై ఫ్యాక్ట్. ఎవరైనా చెబితే ఊరికి నమ్మేయడం కాదు. మన భారతదేశంలో ప్రతి దున్నపోతే ఈనిందిరా అంటే దూడ కట్టే అంటారు. అరే దున్నపోతే ఏంటి, దూడ కట్టేయడం ఏంటి? పాలు దున్నపోయిందా, జున్ను పాలు పితుకు. దూడ కట్టేయడం కాదు, జున్ను పాలు పితుకు. గిన్నె పట్టు పెరిగెడతాడు వాడు. దున్నపోతే ఈనిందనగానే దున్నుపాలు కోసం పరుగెడతాడు. అరే దున్నపోతే ఏంటి అంటారు, ఆలోచించకపోవడం. అందుకనే వెరిఫై ఫ్యాక్ట్, నిజాన్ని నువ్వు నిర్ధారణ చేసుకో దాన్ని. అలాగే అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ సూపర్స్టిషన్. సైన్స్కి మూఢనమ్మకాలకి మధ్య ఉన్న తేడాను గుర్తించు. మనకి ఎన్నో మూఢనమ్మకాలు నిజాలుగా చరమణిపోతున్నాయి. ఎన్నో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ సైన్స్ అనే అంటారు. ఎలా అవుతాయి? అంటే మూఢనమ్మకాలని సైన్స్ని విడదీసి చూసి, మూఢనమ్మకం అయితే మూఢనమ్మకమే, దాంట్లో ఏమీ నిజం లేదు, అది తక్కబద్ధంగా ఏమాత్రం ఉండదు, అది అబద్ధము, తప్పు అని కొట్టి చెప్పగలిగే సామర్థ్యం మన యూత్లో రావాలి. తప్పుని తప్పు, రాంగ్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పే సామర్థ్యం మన యూత్లో రావాలి. ఫర్ దట్ ది సైన్స్. అలాగే ఇక ప్రతి వాళ్ళు కూడా మనం చక్కగా మంచి జీలతో ముందుకెళ్ళేందుకు చేస్తూ మరి మెయిన్గా దీన్ని ఏంటంటే ఇండియా ఫ్యూచర్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్ట్రెంగ్త్. మన భారతదేశం యొక్క అభివృద్ధి అంతా మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంది. ఏదో మత గ్రంథాలు చదివితే, భగవద్గీతలు పాఠాలకు పెడితే, సాంస్క్రిట్ని సబ్జెక్టుకి పెడితే మన దేశం అభివృద్ధి చెందదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఇటీవల ప్రభుత్వం అన్ని స్కూల్స్లోనూ భగవద్గీత అని పెడుతున్నాం అన్నారు. భగవద్గీత పెట్టాల్సింది సైన్స్ని పెట్టు, సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంచు, నిజాలని నిగ్గుదేల్చేటు చేసేది ఆవిష్కరణ పెట్టు సైన్స్. అంతేగాని ఊరికి ఏదో మత బోధనలు చేసుకుంటూ చేయడం కాదు. అంచేత అవర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ సైన్స్ అండ్ సైన్స్ టెక్నాలజీ, అది గుర్తించాలి. అలాగే మనకు కావాల్సింటే స్పేస్ మిషన్ కావాలి, డిఫెన్స్ టెక్నాలజీస్ కావాలి, మనకి డిజిటల్ ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే హెల్త్ గురించి కావాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలి, గ్రీన్ ఎనర్జీ కావాలి. వీటన్నిటి మీద మన భారతదేశం అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ రకమైన మైండ్ సెట్ని యూత్లో ప్రవేశపెట్టడానికి సైన్స్ డే ఉపయోగపడుతుంది. అది ఒక సైన్స్ బేస్డే కాదు, ఆ ఒక్కరోజు చేద్దాం కాదు కానీ అసలు యూత్ని ఆ డైరెక్షన్లో మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి, స్పేస్ సైన్స్ కావాలి, డిఫెన్స్ టెక్నాలజీస్ కావాలి, డిజిటల్ ఇన్ఫర్మేషన్ కావాలి, హెల్త్ కేర్ గురించి ఆలోచన కావాలి, అగ్రికల్చర్లో విప్లవం కావాలి, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అని కావాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటేనే మనకు ఆ డైరెక్షన్లో చేయడం కోసమే స్పేస్ నేషనల్ సైన్స్ డే ఉపయోగపడుతుంది. అంటే ఈ సందర్భంలో మరి ఈ ఫిబ్రవరి 8న గోరా సైన్స్ సెంటర్లో నాస్తి కేంద్రంలో పెట్టే దాంట్లో అందరూ పాల్గొవాలని, యూత్ మొత్తం పాల్గొనాలని కోరుతున్నాను. అంత పాల్గొనండి. నవతరాన్ని ఆహ్వానిస్తున్నాం. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం. అందరు రండి, పార్టిసిపేట్ చేయండి. ఉదయం 10 గంటల నుంచి మీరందరూ దీంట్లో భాగస్వాములు కండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.